కాపు యువకుడు గాదె సాయికృష్ణ కేసుపై సంచలన విషయాలు చెప్పుకొచ్చారు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్. ఆయన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారాన్ని వివరించారు. సాయికృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ అధికారులు సిఐ నాగరాజు ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ రూమ్ లో చిత్రహింసలు పెట్టారని తెలిపారు జడా శ్రవణ్ కుమార్. ప్రైవేట్ హోటల్లోనూ టాస్క్ ఫోర్స్ ఆఫీసులోనూ సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలన్నారు ఆయన. మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులకని ఎవరైనా చూస్తే నేను చెప్పే సమాచారం లో సీసీ ఫుటేజ్ని ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అని చాలా ప్రాథమికమైన సమాచారం. ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే రేపు నిందితులను పట్టించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం. 9వ తేదీన టాస్క్ ఫోర్స్కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో మోటివ్ అయితే నా పరిధిలో లేదు ఆ విషయం. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తా, కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. ఈ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని చిత్రహింసలకు గురిచేసి, బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్, అతని పేరు కూడా చెప్పొచ్చు, బహుశా అతను ట్రీట్మెంట్ చేశాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఆ డాక్టర్ ట్రీట్మెంటు డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశాడు కాబట్టి డాక్టర్ ఏం తప్పు చేసినట్టు కాదు. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పైతే ఆయన నా దగ్గరికి ఏం ట్రీట్మెంట్కి రాలేదని ఆయన చెప్పొచ్చు, తప్పేం లేదు. బట్ నాకున్న ప్రాథమికమైన సమాచారం మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ వేణుగోపాల్ సివిల్ సర్జన్, దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. నేను ఈ హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా నేను ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయమని కోరుతున్నా. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో భాగంగా 24వ తేదీ ఈ డెడ్ బాడీని తీసుకొని ఎవరెవరు తీసుకెళ్లారో ఆ కానిస్టేబుల్ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ అవి రివీల్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పోలీసులు నిర్వహించాలి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ లీడ్. 24వ తేదీ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేసి ఈ సాయికృష్ణ మృతదేహం 24వ తేదీన ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి, అనాథ శవం అంటే సహజంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడ మాకు శవం చూసామని 2-3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అనాథ శవాన్ని తగలపెట్టడానికి ఒక రిక్విజేషన్ ఒక టాస్క్ ఫోర్స్ సిఐకి అత్యంత సన్నిహితుడైనటువంటి మేనేజర్ ద్వారా విఎంసీకి ఒక రిక్విజేషన్ పంపించి కరెక్ట్గా బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి స్వర్గపురి బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి అనాథ శవం అని ఎంక్వైరీ ప్రిపేర్ చేసేసారు, స్టేట్మెంట్లు రాసేశారు. ఇది అనాథ శవం అని మొత్తం పూరించేసి ఇమ్మీడియట్గా ఈ ఈ ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికి టాస్క్ ఫోర్స్ సిఐ యొక్క ఫ్రెండ్ కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ కంప్లీట్గా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ డిఎస్పీ ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. బికాస్ షీఈ్ అ ఫస్ట్ పోస్టింగ్ లేడీ ఆఫీసర్. ఆవిడ కూడా దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈరోజు ఈ సిఐలు కానిస్టేబుల్స్ ఏఎస్ఐ బ్లూ కోర్టుకు సంబంధించిన కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా దీన్ని బేస్ చేసుకొని స్వర్గపురికి విఎంసీ ద్వారా అనాథ శవాన్ని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని దీన్ని ఈ డెడ్ బాడీని అనాథ శవాన్ని ఖననం చేయడానికి స్వర్గపురిలో ఒక అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజ్. దీనికి సిఐ నాగరాజ్ దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో ఆ మేనేజర్ కూడా, మేనేజర్ పేరు కూడా ఉంది కానీ ఆ మేనేజర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కాదు, ఇది బ్లూ కోర్ట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి ద్వారా 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయటం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.